నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. డీఏఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని కోరారు. పీఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డీఈఓ శైలజ తెలిపారు. మనకు రేపు మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు, ఏదైనా సమ్మర్ కదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్కి అయితే 9:30కి ఎగ్జాము. సో పిల్లల్ని 1 అవర్ ముందు నుంచే 8:30 నుంచే పిల్లల్ని అలో చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి. వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము, మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలు అందరు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం, అసలు నో సెల్ ఫోన్ ఏరియా. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండటానికి వీల్లేదు. కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమయ్యే గ్యాస్, చమురులో ఆంధ్రప్రదేశ్కు హక్కు కల్పించాలని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి కన్వీనర్ కొల్ల రాజమోహన్ రావు డిమాండ్ చేశారు. ఏపీకి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. అరండల్పేటలోని ఓ హోటల్లో రాజమోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే గ్యాస్, చమురు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కాలనే అంశంపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. 20 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఏపీకి రావాల్సిన వాటాపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తున్నామన్నారు. ఏపీలో లభిస్తున్న సహజ వనరులు ఏపీ ప్రజలకే చెందాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు కట్టపెట్టడం సరికాదన్నారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్లో ఆ ప్రాంత ప్రజలకు 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు 2-3 వేల కోట్లు ఆదాయం వచ్చే వనరులు ఏపీ ప్రజలకే చెందేలా రాజకీయ పార్టీలు పనిచేయాలని కోరారు. రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో జరగబోతున్నటువంటి కొన్ని ప్రధాన రాజకీయ పక్షాల యొక్క బహిరంగ సభలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దానిలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా వారికి మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి కూడా మేము ఒక మెమరాండం ఇచ్చి విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక లోటుతోటి అప్పుల కుప్పగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఈ రాష్ట్రంలో లభ్యమయ్యేటటువంటి గ్యాసు, చమురే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏదైతే 12వ ఆర్థిక కమిషన్, ఫైనాన్స్ కమిషన్లో చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో లభ్యమయ్యేటటువంటి గ్యాసు, చమురులో మాకు పూర్తి హక్కు, వాటా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
ఆ అటెండర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా అందరినీ మేనేజ్ చేసేటటువంటి రిలయన్స్ కంపెనీ చేతిలో ఈ రోజున ఇక్కడ గ్యాస్ ఉంది. ఈ చమురు కూడా ఓఎన్జీసీ కూడా ప్రభుత్వ సంస్థ పేరుకే, కానీ దాంట్లో కూడా 20% పైన ప్రైవేట్ సంస్థలకు ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే ప్రజల సంపద కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ కానీ లేకపోతే కాకినాడ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. 1975లో పాసర్లపూడి అనేటువంటి చోట బ్లోఅవుట్ వచ్చింది. ఆ బ్లోఅవుట్ ఎంత సామాన్యమైనటువంటిది కాదు. 65 రోజులు కాలిపోతూ ఉంది. ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికారు. అట్లానే ఇంకా 10 సంవత్సరాలు నగరం అనేటువంటి ఊళ్ళో 29 మంది చచ్చిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా నేల కుంగిపోతుందని చెప్పేసి కృష్ణారావు గారిని చెప్పి ఒక ఇంజనీరు ఆ కాకినాడ ప్రాంతం ఆయన హైకోర్టులో రిట్ వేశాడు. అట్లానే మొత్తం ఇంటర్నేషనల్గా ఇవి కూడా ఉన్నాయి. ఏంటి, ఇది కిందకు పోతుంది, భూమి కిందకు పోతే ఏమవుతుంది, సముద్రపు నీళ్లు యువతలకు వస్తాయి. తెనాలి ప్రచార కార్యక్రమంలో భాగంగా అత్తోట నుండి కొల్లిపర వెళ్లే దారిలో కేవలం 10 నిమిషాల వ్యవధిలో 25-30 భారీ ట్రక్కుల్లో తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తించారు. ఆ ట్రక్కులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించగా డ్రైవర్లు నోరు మెదపలేదు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ నాదొళ్లె మనోహర్ మాట్లాడుతూ, ఇదేనా మీరు చెప్తున్న సుభిక్ష పాలన? ఇసుకను దోచుకుంటూ సంక్షేమమని చెప్పుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు చేసేటువంటి ఇసుక దోపిడీకి ఇది నిలువెత్తు నిదర్శనం. కొన్ని వేల ట్రక్కులు ఇసుక ఇక్కడ పోసేశారు. మరి ఒక కొండల్లాగా ఉన్నాయి. ఇది కొన్ని వేల లారీలు ఇలా వెళ్తున్నాయి, వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇది. మరి ప్రకృతి అందరికీ సంబంధించింది. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అన్యాయంగా దోచుకుంటున్నారనే దానికి ఇది నిదర్శనం. అయినా మీరు ఓట్లేస్తారంటే ఆలోచించుకోండి. ఎన్నికల కోడ్ వచ్చే లోపు సుమారు రోజుకి 1000 లారీలు పోతున్నాయని చెప్తున్నారు. ఆ టిప్పర్లు కూడా ఒక్కోటి 35 టన్నులు 36 టన్నులు ఇసుకేసుకుని భయంకరమైన పరిస్థితుల్లో రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. ఎవరు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు మన వనరుల్ని దోచుకుని కేవలం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అసలు వెనక కొండలలాగా తయారు చేసి పెట్టి వైసీపీలో కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. గుంటూరు వారి తోటలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీలో మధ్యతరగతి కార్యకర్తలు నాయకులను పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. కాపు ఏపీపీలను పదవుల నుండి తొలగించడం సరికాదన్నారు. వైసీపీ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, పార్టీలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తమ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రమణ, శివ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన ఇక్కడ జిల్లా కోర్టు న్యాయస్థానంలో కనుక చూసినట్లయితే 3 కాపు ఏపీపీలుగా ఉంటే ముగ్గురిని తీసేసి ఒక కాపులకి అన్యాయం చేయడం జరిగింది. అట్లాగే ఒక 4% లేని ముఖ్యమంత్రి గారి వర్గం అయినటువంటి ఒక వర్గానికి 9 మంది ఏపీపీలుగా అపాయింట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. చాలా అవినీతిమయమైపోయింది రాజకీయం అంతా. ఈ అవినీతిమైన రాజకీయాన్ని మార్చాలి. అలాగే ఈ రోజున ప్రజలు చాలా నిత్యావసర వస్తువులదే కానీ మిగతా కార్యక్రమాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక పక్కన చూస్తే ఒక అప్రజాస్వామిక పనులు ఈ పార్టీలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి దీనికి నిరసనగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి ఈ రోజున రాజీనామా చేస్తూ ఉన్నాము. అలాగే నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నామని చెప్పి ఈ మన సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే దాంట్లో మిత్రుడు మన కొండపాటి రమణ గారు కూడా తూర్పు నియోజకవర్గం నుంచి తర్వాత మాట్లాడతారు. వారు కూడా నాతో పాటు రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. అలాగే శివ, యూత్ చాలామంది అన్ని వర్గాల నుంచి ఈ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే ఏదైతే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో ఆ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా పార్టీలో చేరారు.
169 ప్రభుత్వ గ్రూప్ 1, 2 పోస్టుల అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో బట్టల్లో గ్రూప్ 1, 2 పోస్టులను అమ్ముతూ వినూత్న నిరసన తెలిపారు. 169 గ్రూప్ 1, 2 పోస్టులు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. అభ్యర్థులను మోసం చేస్తూ సంతలో పశువుల్లాగా పోస్టులను అమ్ముకున్నారన్నారు. గ్రూప్ 1, 2 పోస్టుల అవకతవకలపై విచారణ జరిపి గౌతమ్ సవాంగ్, రామాంజనేయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓఎంఆర్ షీట్లను మార్చి గౌతమ్ సవాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తూ గ్రూప్ 1, 2 పోస్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 169 గ్రూప్ 1, 2 పోస్టులను సంతలో పశువులను అమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ 169 పోస్టులు చెల్లవందంటే గతంలో ఏ విధంగా అవినీతి చేశారు. వీళ్ళు చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని 2.5 కోట్లకు, అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని 1.5 33 జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు, 29 డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువుల మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఈ జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా. ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ సవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా. వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా. జిల్లా సహకార బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శాసన మండలి విప్ లేళ్లాపిరెడ్డి ఆవిష్కరించారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల అభ్యున్నత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న వైసీపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలుస్తుందన్నారు. వైసీపీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి లాల్పురం రాము అని అన్నారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా జిల్లా వ్యాప్తంగా రాము సేవలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో రాము రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలు అందించేలా జగన్ అవకాశం ఇస్తారన్నారు. చైర్మన్ గా కొనసాగినటువంటి పరిస్థితులు, చైర్మన్ గా ఏదో వీడుకోవాలనుకున్నాడు, ఇది వీడుకో కాదు, అంతం కాదు, ఆరంభం కాకుండా ఇక్కడి నుంచే రాజకీయ ఆయన జీవితం ప్రారంభమైంది. జిల్లా స్థాయి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గుంటూరు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా ఆయన, ఎందుకంటే అంతకుముందు జడ్పీడీ చేసినా లేకపోతే ఎంపీపీ చేసినా అన్నీ కూడా ఒక మండలానికే పరిమితాయి. కానీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా జిల్లా స్థాయిలో ఆయన రాజకీయ జీవితం మరోమారు 2వ అంకంగా ప్రారంభమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడిగా రామన్న రాబోతా ఉన్నాడు. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆయనకి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు తప్పనిసరిగా అందించాలా. బ్యాంకుకి సంబంధించి కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఆయన చేసే కార్యక్రమాలకు సంబంధించి కానీ వీటన్నిటి సౌకర్యార్థం ఇంకా 2 అంతస్తులు మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ బ్యాంకు వ్యాపారం కూడా గతంలో 2400 కోట్లు ఉండే వ్యాపారం ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మేము సుమారు 6300 కోట్లకి రైతులకు కానీ, రైతుకు అనుబంధ రంగాలకు కానీ, పేద మహిళలకు కానీ వీళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా మేము చెప్పుకోవడం జరిగింది. ఇలానే మా పాలకవర్గం ఎప్పుడు కూడా రైతులకి సేవ కోసం కట్టుబడి ఉంటుందని, రైతులకు సేవ చేయడానికి మేము ముందుంటాం. అలానే మా సహచర డైరెక్టర్స్ కానీ నన్ను కానీ నియమించినటువంటి మా శాసనసభ్యులకి, మా నాయకులకి మేము కట్టుబడి వాళ్ళ యొక్క గెలుపు కోసం ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి, రైతులకి ఇంకా ఎన్నో మేలు జరగాలి, మా పాలకవర్గం లాంటి పాలకవర్గం ద్వారా ఇంకెన్నెన్నో మేలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.